ఉద్యోగులందరూ కూడా అర్ధనగ్నంగా నిలబడి నిరసన అయితే కార్యక్రమం అయితే చేస్తున్నారు అన్నమాట. ఇక్కడికి వచ్చిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా అడిగి తెలుసుకున్నా అసలు ఎందుకు ఇలాంటి ప్రదర్శన చేయాల్సి వచ్చింది, ఏం హక్కులు కావాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ నిరసన అయితే చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న, ఎందుకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఇప్పటిదాకా కూడా చాలా వరకు నిరసన కార్యక్రమాలు చేశారు, మళ్ళీ ఇప్పుడు అర్ధనగ్నంగా షర్టు విప్పి మరి ఇక్కడ ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు ప్రజాప్రభుత్వానికి ఎన్నో సార్లు వినవించుకున్నాము, వినతి పత్రాలు ఇచ్చాము, అయినా కూడా ఇంతవరకు మా ఎందుకు స్పందన లేదు, మా పైన స్పందన లేదు. ఎందుకు అంటే ఏమున్నా ఏజెన్సీలకు ఇచ్చే డబ్బు కమిషన్ల కోసం వాళ్ళ మీద ఉన్న ఆలోచన మా యొక్క 5 లక్షల ఉద్యోగుల మీద మనసు లేదు. ఇప్పుడు ఏదైతే మన రాహుల్ గాంధీ గారి కుటుంబానికి 1000 కోట్లు అవసరం అనుకుంటే ఇద్దామని అనుకుంటున్నారు కదా, మా కార్యకర్తల దగ్గర వసూలు చేసి మనంత శక్తి ఉందంటున్నారు కదా. మేము కూడా కార్యకర్తలమే, ఎందుకంటే మేము కూడా ప్రజాప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించుకున్నాం కాబట్టి ఆ కార్యకర్తలంగా మేము ఈ రోజు భిక్షాటన చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు భిక్షాటన చేసి ఆ వచ్చిన డబ్బుని గవర్నమెంట్ కి అందజేస్తాం. ఆ గవర్నమెంట్ పర్పస్ రాహుల్ గాంధీ గారి కుటుంబానికి అందజేద్దామని చెప్పేసి వేరుకుంటున్నాము. ఎందుకంటే మరి వాళ్ళ అప్పులపాలు అయితే కూడా మేము కూడా అప్పులపాలైనట్టే కదా. మేము ఎటన్నా పోని కానీ రాహుల్ గాంధీ గారి కుటుంబం మంచిగా ఉండాలి, ఎందుకంటే మా పైన ఉండదు కదా. ఎందుకంటే 5 లక్షల మంది కష్టపడుతున్నాము, ఇంత అన్యాయంగా మొత్తుకుంటున్నాము, కానీ మా పైన స్పందన లేదు. రాహుల్ గాంధీ గారి కుటుంబానికి అవసరం ఉందనగానే 1000 కోట్లు ఇస్తేందుకు రెడీ అవుతున్నారు, కానీ మరి మేము అడిగేది మాకు ఎవరు డబ్బు ఇవ్వట్లేము. మాకు ఏదైతే ఏజెన్సీలకు ఇస్తున్నారు కదా కమిషన్, ఆ కమిషన్ వాళ్ళ ఏజెన్సీ రద్దు చేసి ఆ డబ్బునే మాకు ఇవ్వమని చెప్తున్నాము. దాంట్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఎంత జీతం వస్తుంది, ఏజెన్సీ వాళ్ళకి ఎంత పోతుంది? ఇప్పుడు దగ్గర 18,000 చిల్లర 20,000 చిల్లర విత్డ్రాల్ చేస్తే మాకు వచ్చేది 13,000 చిల్లర జీతం వస్తుంది. అంటే ఒక్కొక్క ఎంప్లాయీ మీద మినిమం ఏర్పడకుండా 7,000 నుంచి 9,000 దాకా పోతుంది. ఆ 9,000 మాకు ఇచ్చినా గానీ గవర్నమెంట్ మీద రూపాయి పడ్డేను పడది. అందుకనే చెప్తున్నాం ఏంటంటే మాకు పెంచమని చెప్పి కోరుతున్నాము. ప్రజాప్రభుత్వాన్ని వేరుకునేది ఏంటంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే అందరూ కూడా మా గొంతు వినాలి, మా హక్కులు కావాలి, ఇవ్వాలి, మా హక్కులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా మీరు ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మీ హక్కులు ఏంటివి? మీరు మీ గొంతు ప్రభుత్వం వింటదా, లేకపోతే అక్కడ ఉన్న గాంధీలకే వాళ్ళకి 1000 కోట్లు దాకిద్దామని చెప్పి మన ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి కూడా అడుగుతున్నారు. మరి ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు మా యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే మేము అడిగేది ఏం అడుగుతలేము, ఎవరి హక్కులు అడుగుతలేము. మా యొక్క హక్కులు మాకు ఏదైతే లేబర్ చట్టం ప్రకారంగా ఉద్యోగ భద్రత కావచ్చు, సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మేము చేసిన దానికి ఇప్పుడు మహిళలు ఉంటారు, ప్రసూతి అయింది అనుకుందాం, డెలివరీ అవుతుంది, వాళ్ళకు లీవ్ లేని వాళ్ళు ఇంటికి వచ్చే లోపల వాళ్ళ ఉద్యోగం కూడా ఉంటుందా ఉండదా తెలియదు. అందుకనే ఏంటంటే వాళ్ళకు కూడా ప్రసూతితో కూడిన సెలవులు, జీతంతో కూడిన సెలవులు లీవ్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకునేది, ఇక్కడైనా మా అందరూ చూడండి, ఒక్కసారి చూసి మా యొక్క కష్టాన్ని కావచ్చు, మా దగ్గర 5 లక్షల ఓట్లు ఉన్నాయి కదా, ఆ ఓట్ల గురించి చూడండి. మా మీద నమ్మకం లేకపోవచ్చు, లేకపోతే మా మీద జాలి లేకపోవచ్చు, కానీ ఓట్ల గురించి చూసి మా దిక్కు కరుణించాలని చెప్పి కోరుతున్నాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎందుకు ఇక్కడ ధర్నా చేయాలనుకున్నారు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా చాలా వరకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ఏజెన్సీ వాళ్ళు కూడా చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఏజెన్సీకి డబ్బులు పోతున్నాయని చెప్పి కూడా బాగా బాధపడుతున్నారు. అలాగే మీకు సరైనటువంటి గౌరవం కూడా ఇవ్వట్లేదని కూడా చెప్తున్నారు. ఎట్లా చూసుకోవచ్చు? అవునండి, మేము నా పేరు మమత అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మమత. నేను ఒక పీజీ స్టూడెంట్ ని. నేను పీజీ చేసి కూడా ఈ రోజు కండక్టర్ గా చేయడానికి మాకు నిరుద్యోగులకి ఏ జాబ్స్ లేదు. కనీసం ఇదైనా చేస్తే మా కుటుంబం ఈ రోజు ముందుకు తినడానికైనా కనీసం ఉంటది అన్న దీనితోని కండక్టర్ అయితేంది, కూలీ అయితేంది, ఏదైతే ఏముంది అని పీజీని నేను ఈ రోజు కూలీ పనిగానే చేస్తున్నాను. పేరు కండక్టర్ కానీ నేను కూలీ కన్నా ఎక్కువ పని చేస్తున్నాము. ఇదేంటి మేము ఏజెన్సీకి 20,000 డిపాజిట్ చేసి వచ్చామండి. ప్రతి నెల జీతం వేయమంటే వేయరండి. నేను 26 డేస్ వర్క్ చేస్తాను. నేను ఏ రోజు డిమాండ్ కొట్టాను, ఎందుకంటే నాకు ప్రతి రూపాయి నాకు చాలా ఇంపార్టెంట్. నా ఫ్యామిలీ నా పైన రన్ అవుతుంది కాబట్టి నాకు ప్రతి రూపాయి ఇంపార్టెంట్ కాబట్టి నేను వర్క్ చేస్తున్నామండి. 26 డేస్ వర్క్ చేస్తే ఏజెన్సీ వాళ్ళకి 1000 రూపాయలు కొడితే వాళ్ళు మాకు జీతాలు వేస్తారు. ఒకవేళ 1000 రూపాయలు కొట్టలేదు అనుకోండి, ఆ రోజు వాడికి 1000 రూపాయలు ఇవ్వకపోతే 2 నెలలు కానీ 3 నెలలు కానీ వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వట్లేదండి. మాకు జీతాలు కరెక్ట్ గా రావట్లేదు. మీ అకౌంట్ క్రెడిట్ కావట్లేదా? మాకు కాదండి, ఏజెన్సీ గవర్నమెంట్ ఏజెన్సీకి ఇస్తే ఏజెన్సీ ద్వారా మాకు ఇస్తారు. ప్లేస్ స్లిప్లు ఎన్నిసార్లు అడిగామండి, ప్లేస్ స్లిప్ చూపించండి, ప్లేస్ స్లిప్ చూపించండి అని ఎన్నిసార్లు అడిగినా ప్లేస్ స్లిప్ కూడా మాకు ఇవ్వట్లేదండి. అసలు వాళ్ళు 18 తారీఖు 15 తారీఖు ఇస్తామంటారు, అది కూడా ఇవ్వట్లేదు. అది 1000 రూపాయలు కడితేనే ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావట్లేదు. జీతం టైమింగ్స్ ఎట్లా ఉంటుంది? మా టైమింగ్స్ అండి, లేడీస్ కి అయితే మరీ ఓవర్ టైమింగ్స్ అండి. మేము 8 గంటలు పని చేయాలి, 12 గంటలు పని చేసినాం, 14 గంటలు పని చేసినాం. మేము
ఎన్ని గంటలు పనిచేసాము. ఎవరైనా సరే 2 గంటలకు ఎక్కిన మా చూస్తున్నారు కానీ రాత్రి 12 గంటలకు వచ్చిందా, 1 గంటలకు వచ్చిందా, 1 గంటలకి ఈ అమ్మాయి డిపాజిట్ క్యాష్ కట్టి వెళ్ళేసింది, సేఫ్ గా వెళ్తుందా లేదా, మధ్యలో ఏమన్నా అయిందా, ఓకే ఈమె మధ్యలో అయితే ఈమెకి ఇంత ఉంది, ఈమె ఫ్యామిలీకి సపోర్ట్ కానీ 1 రూపాయి అసలు ఏది లేదండి. క్యాష్ కట్టేంత వరకే నీ బాధ్యత. క్యాష్ కట్టిన తర్వాత నేను ఒక లేడీని అర్ధరాత్రి 12 గంటలకి ఇంటికి ఎలా నడుచుకుంటూ వెళ్తాను? సొసైటీ బాగుందా? చిన్న పిల్లల్ని కూడా రేపు చేయకుండా వదిలే కాలంలో ఇంత పెద్ద కండక్టర్లమే అర్ధరాత్రి రోడ్డు పైన పోతుంటే మాకు ఎక్కడుంది సేఫ్టీ? మాకు సేఫ్టీ లేదు, మార్నింగ్ డ్యూటీస్ లేవు, మళ్ళీ అన్నిటికైనా ముందు రెస్పెక్ట్ లేదండి, రెస్పెక్ట్ లేదు. కింద టాప్ టు బాటం వరకు ఏ ఒక్కరు రెస్పెక్ట్ ఇవ్వరు. నువ్వు డ్యూటీ ఎక్కింది అంతే గానీ అరే ఫస్ట్ అవుట్ సోర్సింగ్ అనే పదం తీసేయండి. మేము ఒక మనుషులం, ఒక లేడీస్ అన్న మినిమం రెస్పెక్ట్ లేదండి. ఎవరైనా సరే టాప్ టు బాటం ఏ ఒక్కరు రెస్పెక్ట్ ఇవ్వరు. పొరపాటున అది కాదు సార్ ఇది ఎలా అని అంటే నీకేం తెలుసా మా పక్కదారు నువ్వు అవుట్ సోర్సింగ్ ఆ ట్యాగ్ ముందేస్తారు. అవుట్ సోర్సింగ్ అన్న పదం కన్నా ముందు మేము మనుషులం, మేము ఒక ఆడవాళ్ళం, అది గుర్తించాలి. ఇంతేనా లేకపోతే ఓన్లీ అవుట్ సోర్సింగ్ ఇబ్బందులు జరుగుతున్నాయి? ఓన్లీ అవుట్ సోర్సింగ్ వాళ్ళేదండి. రెస్పెక్ట్ అనేది లేదు. ఏదైనా మాకు తెలియదు. నువ్వేంటమ్మా నువ్వు కాకపోతే ఇంకో అవసరం పక్కదారు చీప్ గా అసలు ఒక మనిషిని కూరల కరివేపాకన్నా హీనంగా తీసేస్తున్నారండి మమ్మల్ని. అధికారులందరికీ కూడా తెలుసా ఇట్లా జరుగుతుందని? అందరికీ తెలుసండి, అధికారులకు తెలుసు, A to Z అందరికీ తెలుసు. అందరూ ఒకటే, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఒకటి ఆర్టీసీలో అందరూ ఒకటే, మేము ఒకటే. మేమేమి అడిగినా వాళ్ళు ఒకటి సరైన పే స్లిప్ లేదు, జీతం ఎంత అనేది మాకు కూడా కన్ఫ్యూజన్. ఇప్పటిదాకా వచ్చి సంవత్సరం అవుతుంది అవుట్ సోర్సింగ్ విధానంలో ఆర్టీసీలో. పే స్లిప్ లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ నామమాత్రంగా కడితే కడతారు లేకుంటే లేదు, అది వద్దే. ఇంకోటి ఏంటంటే మాకు అసలు భద్రత అనేది లేదు. ఇప్పుడు మేము జ్వరం వస్తే కూడా మాకు వచ్చే 15,000 4 రోజులు కంటిన్యూ డ్యూటీ చేస్తాము. ఒక సడన్ గా మాకు జ్వరాలు వచ్చినాయో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంట, ఇప్పుడు హాస్పిటల్ పోవాలంటే ఒక మినిమం చార్జ్ 1000 రూపాయలు. ఇప్పుడు మా ఇంట్లో ఒక పాపకి హాస్పిటల్ పోయినాం, 1000 నుండి 10,000 అయినాయి. ఇప్పుడు ఆ 10,000 కూడా మేము చేతికి నెలకు చేసేది ఎంత? 20,000 ఉద్యోగం, ఖర్చు పెట్టేది ఎంత? 10,000. ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే మాకు కూడా కొన్ని అదే మీ కండక్టర్లకు 15,000, మాకు 20,000. అందులో కూడా కోతలు, మా కమిషన్లని అవన్నీ ఇవన్నీ కోతలు. అందుకనే మా బాధలు ఏంటంటే మమ్మల్ని అవుట్ సోర్సింగ్ కాకుండా కార్పొరేషన్లో కలుపుకోవాలని మా బాధ. ఎందుకంటే మేము కూడా ఇన్ని సంవత్సరాలు చేస్తుంది దాని గురించే. ఉద్యోగాలు లేవు, చదువుకొని ఏం లాభం? పీజీలు డిగ్రీలు ఎంపీలు చేసి లాభం ఏముంది? ఈ కండక్టర్ చేసుకోవాలి. మేడం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆడవాళ్ళకి మహిళలందరికీ కూడా ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తా, ఆడవాళ్ళని చూసినది తెలంగాణలో వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేసుకున్నట్టు చూపిస్తా అని చెప్పి కూడా చెప్తున్నారు కదా. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరికి కూడా అవమానాలు అయితే ఎదురవుతున్నాయి. అది ప్రతి నిమిషం అడుగున ఇక్కడికి వెళ్ళి అక్కడ కాలేసామో లేదా అక్కడ ఒకసారికి అక్కడ ప్రతి అడుగున అవమానం, ఇన్సల్టింగ్. ఒక పీజీ స్టూడెంట్ మీరు అంత చీప్ గా చూస్తే ఒక 10th క్లాస్ స్టూడెంట్ నిజంగానే కండక్టర్ గా వచ్చింది అనుకో, ఆమె ఎంత చీప్ గా చూస్తున్నారు ఒకసారి ఆలోచించండి. మీరే ఫ్రీ బస్ పెట్టిరండి. ఫ్రీ బస్ పెట్టినప్పుడు బస్సెస్ కూడా పెంచాలి. ఒక బస్ లో 100 మంది ఎక్కాలి కానీ 200 మంది ఎక్కుతారు. అక్కడ టీటీ వస్తాడు, ఏమో మాకు టికెట్ ఇవ్వలే అని మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఎక్కడ న్యాయం? 100 మంది ఎక్కించి నువ్వు అప్పుడు టికెట్ ఇవ్వకపోతే నన్ను అడుగు, నేను ఎందుకు ఇవ్వలే సమాధానం చెప్తా. 200 మందిని ఎక్కించి వాళ్ళ మాకే ఊపిరా 200 మందిని ఎక్కించి మాకే ఊపిరాడదు. అలా పోయి జనాలకు టికెట్ ఎట్లా ఇస్తాం? నువ్వు 100 మందిని పెట్టు, లేకపోతే బస్సులు పెంచు, స్టాఫ్లు పెంచు. మాలాంటి ఎంతో మంది ఉద్యోగాలు లేని వాళ్ళు 15,000 ఇచ్చినా సరే అవుట్ సోర్సింగ్ కాకుండా మీ దాంట్లో పెట్టి ఆర్టీసీ వాళ్ళే తీసుకొని వాళ్ళకి జాబ్స్ ఇప్పి మేము చేయడానికి రెడీగా ఉన్నాం. 200 మందిని బస్సు ఎక్కిస్తావు, బస్సులు ఎక్కువ లేవు. మళ్ళీ నువ్వు ఈ టీటీల మధ్యలో వచ్చి అవన్నీ మెమో ఇస్తారు. ఎలా ఇస్తారు మెమో? నాకు అర్థం కాదు. 200 మందిని ఎక్కించి మెమో ఇవ్వడం కరెక్ట్ కాదు. 100 మందిని ఎక్కించి మెమో ఇయ్యి, నేను అప్పుడు ఒప్పుకుంటా. యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటారు, ఎందుకు కావు? ఓవర్లోడ్ ఎక్కుతున్నారు. ఓవర్లోడ్ అయినప్పుడు ఎందుకు? అక్కడ డ్రైవర్ కి ప్రెజర్, కండక్టర్ కి ప్రెజర్, అక్కడ టీటీ వస్తురేమో మాకు టెన్షన్. ఈ జనాలకి ఏముంది? స్టాప్ వచ్చిందా దిగిపోతాం, బస్ కింద టైర్ కింద పడితే డ్రైవర్ కి ప్రాబ్లం, ఆయన ఫ్యామిలీ ప్రాబ్లం, కండక్టర్ కి ప్రాబ్లం. మేము ఇంట్లో కూర్చుంటే ఎవరికి? మా ఫ్యామిలీ నష్టపోతుంది. అందుకే బస్సులు పెంచాలి, స్టాఫ్లు పెంచాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే మీరు అందరూ కూడా ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఆర్టీసీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చేస్తున్నప్పుడు మీరు అందరూ మాట్లాడుతారు, మీకు ఉద్యోగాలకు ఏమైనా దెబ్బ తగిలే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు రేపు మేము వస్తామా రామో క్లారిటీ లేదు తెలుసా. ఇక్కడికి వచ్చి తెలియజేసినందుకు కంపల్సరీ మా మీద ఇప్పుడు డబల్ ప్రెషర్. ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు మా పేర్లు మేమైతే డ్యూటీకి పోతామో బస్ నెంబర్ రాసిస్తారు, మీకు కండక్టర్ డ్రైవర్ ఉన్నారు, పోయి చెకింగ్ చేయండి. అడుగున కంపల్సరీ చెకింగ్ చేపిస్తారు. చెక్ చేయించుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. మేమంతా వర్క్ చేయడం మేము రెడీ ఉన్నాము. మీరు అన్నట్టు ఎక్కినా సరే మేము చేయడానికి వర్క్ ఉన్నాం.
మరి అలాంటప్పుడు మేము ఇంత కష్టపడ్డప్పుడు మా జీతాలు మేము అడగడానికి మేము ఎందుకు అడగొద్దు? అడగాలంటే మళ్ళీ 1000 రూపాయలు వేయాలి. 1000 రూపాయలు వేస్తేనే మాకు జీతాలు వేస్తాడు. అది కూడా 1000 రూపాయలు మేము 10 తారీఖు వేస్తే మాకు వచ్చే 20 తారీఖు. వాళ్ళ దగ్గర నెల రోజుల పైసలు వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. మాకు చెప్పింది 22,000, మాకు ఇప్పుడు ఇచ్చేది 15,500. ఏజెన్సీ పోతుందా ఎవరు తీసుకుంటారా అనేది లైవ్ గా మేము మా ఆఫీసులలో పోయి అడిగితే మాకు సంబంధం లేదు, మీరు కానీ పని చేసుకోవడానికి మాత్రం మేము కావాలి, మా అవసరాలకు మాత్రం వాళ్ళు ఎవరు రారండి. ఎవరు మీరు 6 రోజులు చేస్తేనే మాకు వీక్ ఆఫ్. డిపార్ట్మెంట్ కి 3 రోజులు ఇటైనా చేస్తే 3 రోజులు చేస్తే వీక్ ఆఫ్ వస్తుంది. వాళ్ళకి లీవ్స్ లేవు. 6 రోజులు కంటిన్యూ చేస్తేనే వీక్ ఆఫ్ ఇస్తారు. ఒక్క రోజు ఆబ్సెంట్ అయ్యి జ్వరం వచ్చింది అది వచ్చినా గానీ మాకు వీక్ ఆఫ్ అనేది లేదు. ఏదైనా కానీ డీడీలు చేస్తే చేసుకోరి. మళ్ళీ కిలోమీటర్ ఎక్కువ, ఇంకా కిలోమీటర్ ఎక్కువ. ఇప్పుడు మేము ఒక 20,000 జీతము 20వ తారీఖు ఇస్తున్నారు. ఒక్కొక్కసారి 2 నెలలు అవుతుంది. మేము 10వ తారీఖు రెంట్ కట్టాలి, 2వ తారీఖు ఈఎంఐ ఉంటది. మీ అందరికీ తెలుసు 2వ తారీఖు ఏముంటది. ఏడికి ఎంత తెస్తాం? 3 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలకి ఇంట్రెస్ట్ తెచ్చి కడుతున్నాం. అంటే మీకు వచ్చే జీతం చాలక వడ్డీలో తెచ్చుకొని బతుకుతున్నారు. ఎట్లా బతుకుతున్నారు హైదరాబాద్ లో? హైదరాబాద్ లో ఎట్లుంటున్నారు ఏంది మరి? ఇప్పుడు రెంట్ అని ఉంటది, వాటర్ బిల్ ఉంటది, ఏముంది సార్? అవి జీతాలు టైంకి రాకపోతే బయట నుంచి తెచ్చుకోవడం, ఆ రకంగా ఎలా తీసుకుంటున్నాము, అంతే కదా. మరి చిన్న శాలరీతో ఒక 15,000 వచ్చే శాలరీతో మీరు హైదరాబాద్ లో బతకడం చాలా కష్టం. అవును. హైదరాబాద్ లో కూడా రెంట్ కూడా 7,000 నుంచి 8,000 దాకా ఉంటది. రెంట్ వాళ్ళు ఆగరు, స్కూల్ ఫీజు ఆగరు, ఈఎంఐ లాగరు. ఈఎంఐ లో ఇంటి మీదకి వచ్చి ఎట్లా మాట్లాడతారు చూస్తలే మా ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో. రే కట్టావా నీ అడ్డమైన మాటలు మాట్లాడతారు వాళ్ళు కూడా. ఎందుకంటే మాకు ఈఎంఐలు రెంట్ వచ్చి పనుకున్నా కూడా మళ్ళీ ఆ రోజు పోకపోతే మళ్ళీ శాలరీ కట్టే, మళ్ళీ ఆ రోజు శాలరీ కట్టు. మళ్ళీ వచ్చేదే 13-12 వస్తుంది. ఆ 13-12 ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మా మీటింగ్ అని చూసిరు అనుకో, రేపు పొద్దున డిఎం దగ్గరకు పోయి సీఎం మేడం తోటి మాట్లాడినాక అంటే మరి ఇప్పుడు అయినా కానీ భద్రత ఉండాలి కదా. మా వల్ల ఇంకొకరికైనా సేఫ్టీ ఉంటది కదా, దానికోసం మాతోనే ఆగిపోవాలి. మా వెనక వాళ్ళైనా హ్యాపీగా ఉండాలి. బాధపడ్డా పర్వాలేదు, వచ్చే వాళ్ళకి మాత్రము ఇది ఉండాలి. ఇప్పుడు మేము ఇవాళ గొంతెత్తితేనే రేపు వాళ్ళు వచ్చి కూడా మా దాంట్లో కలిసి మాతోటి నడుస్తారు. ఇప్పుడు మేము అనుకున్నాం, మేము ఓన్లీ మా ఒక డిపో 2 డిపోలు వచ్చినాయి అనుకున్నాం. ఇప్పుడు నేను ఆర్టీసీ గురించి నేను చెప్పంగానే 60 మంది 70 మంది దాకా లేచిర్రు. నేనే షాక్ అయినా. మాట్లాడలే ఫస్ట్ వాళ్ళ దాంట్లో మాట్లాడరు. నిమ్స్ అన్నారు, హాస్పిటల్ అన్నారు, వాటర్ బోర్డులు అన్నారు. ఆర్టీసీ విధానంలో లేదేందని మాకు బాధ కలిగి మేము ఆర్టీసీ వాళ్ళు కూడా మేము అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నాము అని చెప్పడానికే మేము వచ్చాము. మాకు ఆర్టీసీలో కొన్ని మా ఆర్టీసీలోనే, ఎందుకంటే బస్సెస్ లో ఎక్కడ చూసినా మేమే ఉన్నాం కాబట్టి అవుట్ సోర్సింగ్ అంటే అక్కడే కనిపిస్తుంది ముఖ్యంగా. కానీ మాది లేదు ఇక్కడ అని మేము చెప్పి మా డ్రైవర్ అన్న ముందుకు వచ్చి అందరినీ క్షేమంగా దింపేది ఆర్టీసీ. ఒక స్టాప్ నుంచి ఒక స్టాప్ దాకా. ఇప్పుడు మిమ్మల్ని కూడా మా బస్ ఎక్కినప్పుడు మీ స్టాప్ ఏడుందో ఆడ కూడా క్షేమం దింపేది మేమే. అలాంటిది మాకే భద్రత లేదు, మాకే జీతాలు సరిపోతలేవు. టైమింగ్, ఓవర్ టైమింగ్, కిలోమీటర్ ఎక్కువ, ఓవర్ టైమింగ్. ఆడపిల్లలు అయితే ఘోరం. ఎందుకంటే మా వెనక వస్తారు. వచ్చే జీతమేమో తక్కువ, చేసే కష్టమేమో గొడ్డు చాకిరి. వచ్చే జీతమేమో చాలా తక్కువ. మా కష్టానికి తగ్గట్టు జీతం కూడా లేదు. వస్తున్నారు మేమున్నా కాబట్టి పిల్లలు మాకు చిన్న పిల్లల్ని వదిలేసి కూడా మేము ఈ జీతాలు చేస్తున్నాము. సెకండ్ లో పడితే మార్నింగ్ పడతాయి. ఓన్లీ అవుట్ సోర్సింగ్ వాళ్ళకే సెకండ్ డ్యూటీ. మధ్యాహ్నం డ్యూటీ మార్నింగ్ డ్యూటీ ఇస్తారు. లీవ్ పెట్టకపోతే, ఆబ్సెంట్ కాకపోతే సెకండ్ లోనే 11 గంటలకి వీళ్ళు డ్యూటీ దిగుతారు. ఎందుకంటే నా డ్రైవర్ ని నాతో వచ్చిర్రు వీళ్ళందరూ. అన్న ఈ దాకా దింపంటే మేము దగ్గర ఉండి దింపుతున్నాం. అదే మేము లేని ఎడలా వేరే డ్రైవర్లు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళ గురించి ఆలోచన ఉండదు. మేమున్నాం కాబట్టి ఇప్పుడు బస్ స్టాప్లలో ఎక్కిస్తున్నాం, పోయేదారులను దింపుతున్నాము. కానీ వీళ్ళకి 11 అవుతుంది, 12 అవుతుంది. మాకంటే ఎక్కువ బాధ వీళ్ళే పడుతున్నారు. మేమేముంది మొగోళ్ళము, రాత్రి 12 కాదు 3 గంటలకు పోయినా మమ్మల్ని అన్నట్టు ఉండడు. వాళ్ళు ఒక్క అమ్మాయి ఇట్లా రోడ్డు మీద పోయిందంటే ఎంతమంది చూస్తారు మీకు కూడా తెలుసు. ప్రెస్ వాళ్ళకి ఎక్కువ తెలుసు. జరుగుతున్నాయి, ఎందుకంటే వాళ్ళ బాధ్యత. అలాంటి వాటి నుంచి మాకు భద్రత ఎక్కడుంది? ఇంటికి వెళ్ళేదాకా ఏం జరుగుతుందో తెలియని. అవును, అంతేకాదన్నా మా కష్టానికి తగ్గట్టు జీతం ఇవ్వాలి, ఏజెన్సీలను రద్దు చేయాలి. మాకు డిమాండ్ ఒకటే, మాకు పే స్లిప్ మెయిన్, భద్రత, హాస్పిటల్. ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీలు ఏమో తార్నాక హాస్పిటల్ పోతారు. మేము ఏడికి పోవాలి? మేము కూడా మనుషులమే కదా, మాకు కూడా జ్వరాలు వస్తాయి, దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు మాకు జ్వరాలు వచ్చినప్పుడు మేము ఎడికి పోవాలి? 1000-1500 పెట్టుకుని హాస్పిటల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మాకు జ్వరం వస్తుందని చెప్తే వాళ్ళు నమ్మకుంటే మేము ఫోటో తీసి మరి హాస్పిటల్లో గ్లూకోజ్ ఎక్కుతున్నది ఫోటో తీసి మరి పెడితేనే వాళ్ళు నమ్ముతారు.
అట్లాంటి దీన స్థితిలో మేము ఉన్నాము. ఆరోగ్యం చక్కగా లేదని చెప్పినా కానీ నమ్మరు. నువ్వు ఫోటో పెట్టు, వాళ్ళకు సిక్కు ఉంటది, డాక్టర్ అనేది సిక్కిస్తాడు. అది అందుకే అవుట్ సోర్సింగ్ రద్దు చేయాలి. మాకు భద్రత అనేది గవర్నమెంట్ లోనో కార్పొరేషన్ లో తీసుకుంటే హ్యాపీ అనేది మా వాళ్ళకి ఇచ్చే జీతం 50,000 అయినా సరే కానీ మాకు ఇచ్చే జీతం వాళ్ళ సగం ఇచ్చినా సరే అన్న. JRTC మాకు గవర్నమెంట్ లో విలీనం చేయాలని ఏం అడుగుతున్నాను. టెలికాస్ట్ చేస్తారో లేదో కానీ టెలికాస్ట్ ఖచ్చితంగా చేయాలి. ఒక ఆడపిల్లలాగా మాకు ఇచ్చేది 25,000 జీతం ఇచ్చేయాలన్న. మాకు బేసిక్ ప్రకారం 25,000 అని సజ్జనార్ సార్ చెప్పిండు. సజ్జనార్ సార్ చెప్పిన రూల్ ప్రకారమైన 25,000 అన్న. మాకు బేసిక్ ప్రకారం 21,999 రూపాయలు పేపర్ చూపించారు వాళ్ళు. పేపర్ చూపించిన దాంట్లో ఇట్లా మాకు కోతలు అవన్నీ పిఎఫ్ గిఎఫ్ అని అవి ఏవి చేస్తలేరు. మాకు ఇచ్చే జీతం 16,500 మాత్రమే ఇస్తున్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్క ఏజెన్సీ వాళ్ళు 1000 కట్ చేస్తున్నారు. 1000 కట్ చేస్తారు ఎందుకు? వాళ్ళకి వచ్చేది నాకు పే స్లిప్ ఫస్ట్ నెల చూసే వాళ్ళకి ఆయనకు వచ్చే జీతం అన్న ఫస్ట్ డేస్ 7 days చేసిన నేను ఏ రోల్ చేస్తే 4,300 రూపాయలు పడ్డాయి. నీ మీద నాకు వచ్చిన కమిషన్ 400 వచ్చినాయని చెప్పిండు. 400 ఒక్కొక్కరి మీద 400 అంటే నేను ఏ రోల్ చేస్తేనే 400 వచ్చినాయి. మిగతా తర్వాత సెకండ్ నెలలో చేస్తే 16,500 వచ్చినాయి. 16,500 వస్తే ఆయనకు 1,500 1,800 ఒక్కళ్ళ మీదనే పడ్డాయి. ఆ 1,800 కాకుండా మళ్ళీ 1000 కట్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి అంటే ఒక్కళ్ళు కాదు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఎంతో మంది ఉన్నారు. 50 మంది అయినా లెక్కేయండి, మీకే తెలిసి వస్తుంది. 18 ఇట్లా ఎందుకు దోపిడి? చేసే భద్రత చేసేది మా పని. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ చేస్తేనే అది వెళ్తుంది అన్న. ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు ఏమైనా అడ్డ మీద కొలు అన్నట్టు నడుస్తుంది. ఇది వాళ్ళ శాలరీ ఎక్కువ వస్తుంది. అది అంతకన్నా అభిమానం ఉంది ఈ రోజులలో ఆర్టీసీ డిపార్ట్మెంట్. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకుని ఈ ప్రభుత్వానికి కావచ్చు, మీ ఆర్టీసీ వ్యవస్థపై ఏం చెప్పదలుచుకున్నాం అన్న? సీఎం రేవంత్ అన్నకి ఏమి చెప్తున్నానంటే మాకు గవర్నమెంట్ విలీనం చేయకుండా సరే రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. వాళ్ళు ఇంత ముందు వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ కాదు, అందరు చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోనే పర్మనెంట్ అయ్యారు. అంతేనా? ఎవ్వరు గవర్నమెంట్ కిందికి రాలేదు. వాళ్ళకి ఇట్లా మమ్మల్ని అదే విధంగా చూడాలి. వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ మాకు ఇవ్వాలి.